గైస్ వెల్కమ్ ఆల్రెడీ స్టడీ టిప్స్ చెప్పాను కదా, ఇప్పుడు దాని గురించి మొత్తం చూపిస్తాను రండి. అండ్ ఇదే నా స్టడీ టేబుల్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ నా చైర్ ఇది వచ్చి 90 kgs వరకు హోల్డింగ్ చేస్తుంది అన్నమాట. అండ్ నేను దీన్ని లోపల పెడిస్తాను, ఎందుకంటే స్పేస్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఇది నేనే రెడీ చేసుకున్నాను, మా అక్క దాన్ని ఊడిపోతే దాన్ని లక్కింగ్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉంది స్టడీ టేబుల్ ఫర్ స్టడీయింగ్. అండ్ ఇది మీకు చూపించుంటాను బ్లాగ్స్లో, అంటే గ్యాడ్జెట్స్ గురించి పెట్టినప్పుడు చూపించుంటాను. అంటే నేను చదవట్లేదు కాబట్టి ఆఫ్లో ఉంది, ఎందుకంటే చదివేటప్పుడు ఇది ఓన్లో పెట్టుకొని రాసుకుంటూ ఉంటాను రాస్తాను. అండ్ ఇప్పుడైతే దీన్ని షటర్ డౌన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ప్లాంక్, ఎందుకంటే నేను ప్లాంక్తో మళ్ళీ అంటే ప్లాంక్ ఎప్పటికైనా అవసరం అని పెట్టాను. అండ్ ఇది వచ్చి క్లిప్, అంటే నేను నాకు టైం పాస్ కోసం ఆడుకుంటా కదా, దానికోసం అంటే నాకు టైం ఉన్నప్పుడు ఇట్లా ఆడుకుంటూ ఉంటాను, ఇట్లా పెట్టి ఆడుకుంటూ ఉంటాను. అండ్ ఇది వచ్చి నా సన్ గ్లాసెస్. అండ్ ఇది వచ్చి టీవీ రిమోట్ ఎందుకు నా దగ్గరే ఉందంటే నియర్ టీవీ ఉంది కాబట్టి, అంటే ఇక్కడే టీవీ ఉంది మాది, అండ్ అందుకే నా దగ్గరే ఉంటుంది టీవీ రిమోట్. అండ్ అంటే ఇక్కడ ఉన్నది బుక్స్, అంటే నాకు టైం పాస్, అంటే నాకు హోంవర్క్ లేనప్పుడు టైం పాస్ చేయడానికి కూర్చుంటా కాబట్టి అప్పుడు ఇలాంటి బొమ్మలు చూసుకుంటూ ఉంటాను. అంటే లైక్ జ్యువెలరీ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు చూస్తూ ఉంటాను. అంటే నా దగ్గర ఇలాంటి ఒక బుక్కే 2 types ఉంది. అంటే ఇలాంటి బుక్కే ఇంకొకటి కూడా, ఇలాంటిది 2 books ఉన్నాయి. అండ్ ఇంకా ఇది వచ్చి రబ్ బుక్, అంటే నాకు టైం పాస్ చేసుకోవడానికి అంటే రాస్తాను, డ్రాఫ్ట్ కూడా ఇస్తాను. అంటే టైం పాసింగ్కి బుక్ తీసుకుంటాను. అంటే ఒకవేళ చదువుకోదేమైనా ఉంటే, ఒకవేళ లేకపోతే డ్రాఫ్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి మాకు షాప్ ఉంది కదా, ఆ షాప్లో చిప్స్ బాక్స్ ఉంటే దానికి ఆ కార్నర్స్ మొత్తం కట్ చేసేస్తాను. కార్నర్స్లో అక్కడ ఒక దుంక వచ్చింది, దాంట్లో సీజర్స్ అవన్నీ పెట్టేస్తాను. అంటే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను కదా, వీటిని కూడా నేను సర్దేసుకుంటాను, ఎందుకంటే నేను నీట్గా పెట్టుకుంటాను. ఇది కానీ బాగలేకపోయింది అనుకోండి, నాకు నచ్చదు, అంటే నాకు కూర్చోవాలనిపించదు, అంటే నీట్గా పెట్టుకొని ఉండాలి నాకు. అండ్ మీకు నా స్టడీ టేబుల్ ఫర్ స్టడీయింగ్ బాక్స్లో ఏముంటుంది తెలుసా, ఈ థింగ్స్, అంటే ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి. అంటే ఏవైతే నా సీక్రెట్స్ కూడా ఇందులో, అండ్ 1 పెన్ అండ్ ఇలాంటి థింగ్స్. అంటే మీకు